దైవజనుడు అసమాధానంతో వస్తే పట్టణానికి కీడు కలుగుతుంది, పట్టణానికి శ్రమ కలుగుతుంది, పట్టణం మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఒకవేళ దైవజనుడు సమాధానంగా వస్తే ఆ ఇంటికి దేవుని, ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటికి సంతోషం. ఇల్లులైనా పొలాలైనా స్థలాలైనా ఏదైనా సేవకుని చేతుల ద్వారానే. దైవ సేవకుల ఎడల, దైవజనుల ఎడల మన గౌరవం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలోని దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. రెండవ మారు కట్టడలు, దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి శాసనములు, ఆజ్ఞలు, ఇవన్నీ ఈ ద్వితీయోపదేశ కాండమందు ఇవన్నీ మనం చూడగలుగుతాం. ప్రథముగా సినాయి పర్వతం మీదకి మోషే నీవు ఉదయాన్నే సిద్ధపడి రాగలిగితే, ఇదిగో నేను నీతో అనేకమైన విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను, కాబట్టి నువ్వు ఉదయానికి సిద్ధపడి నువ్వు రావాలి అని మోషేతో ప్రభు చెప్పినప్పుడు సినాయి పర్వతం మీదకి ఉదయాన్నే సిద్ధపడి వెళ్ళిపోయారు. దాదాపుగా 40 రోజులు పగళ్ళు రాత్రుళ్ళు, 40 రోజులు ఆ సినాయి అనబడిన పర్వతం మీద రాత్రింబగళ్ళు 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు చెప్పాలి అందరూ కూడా లెక్క. 40 దినములు ఎక్కడ ఉన్నారు? మీ ఇంట్లో అయితే లేడు, మా ఇంట్లో అయితే లేడు. ఎక్కడున్నాడు ఆయన? సినాయి అనబడినటువంటి కొండపైన, పర్వతం పైన. పర్వతాలు అనగా కొండల కంటే పెద్దవి పర్వతాలు. కొండలు వేరు, పర్వతములు వేరు. కొండలు అనగా ఒక ఎత్తులో ఉండేవి, పర్వతములు అనగా చాలా ఎత్తైనవి. అందుకే దావీదు అంటాడు తన కీర్తనలలో రాస్తూ, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి, ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించండి. ఎవరు ఎక్కలేనటువంటిదే పర్వతం. మన దేశంలో కూడా మనం చూస్తున్నాం కదా, మన దేశానికి పెద్ద పర్వతాలు ఏమిటండి? హిమాలయ పర్వతాలు, మంచు పర్వతములు. దాదాపుగా కొన్ని వేల అడుగుల ఎత్తులో పర్వతాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఈ కొంతమంది దేవుళ్ళ పండుగలు వచ్చినప్పుడు, వినాయకుల పండుగ అని వీళ్ళు బొమ్మలు చేసుకొని 50 అడుగులు మేము పెట్టామని 50 అడుగులకి అమ్మో ఎంత పెద్దది, ఎంత ఎత్తుగా ఉంది అని ఆశ్చర్యపడుతుంటారు. 50 అడుగులకి. మన దేశంలో ఉన్నటువంటి పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు. ఆ పర్వతం మీదకి వెళ్ళాలంటే సాధ్యమయ్యే పని కాదు. చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పర్వతం మీదకి వెళ్ళటానికి రోజులు పడతాయి, కొన్ని రోజులు పడతాయి అన్నమాట. మన దేశంలో కూడా కొంతమంది పర్వతాల పైకి వెళ్ళారు. ప్రయాసపడి ప్రయత్నాలు చేసి పర్వతాల పైకి వెళ్ళి మేము గొప్ప విజయం సాధించినాం, ఈ గొప్ప పర్వతాన్ని ఎక్కామని ఆనందపడుతూ ఉంటారు. ఈ సినాయి పర్వతం మీదకి మోషే గారు దేవుడు పిలిస్తే వెళ్ళి 40 రాత్రింబగళ్ళు 40 దినములట దేవునితోనే సహవాసం చేశాడు. రాత్రింబగళ్ళు ఏమండి నిద్రాహారాలు కూడా మర్చిపోయి, ఆహారము పానీయములు కూడా మర్చిపోయాడు. ఈ రోజున లెంట్ డేస్ అని కొంతమంది చేస్తూ ఉన్నారు. 40 రోజుల లెంటు డేస్ అని. ఈ దుఃఖ దినములలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదట, ప్రయాణాలు కూడా పెద్ద పెద్ద ప్రయాణాలు పెట్టుకోకూడదట, ఇంకా శుభకార్యాలు పెట్టుకోకూడదట.
ఇంకా ఏమిటి, చికెన్లు మటన్లు కూడా తినకూడదు అంటగా. ఈ 40 రోజుల్లో పెళ్ళిళ్ళు పెట్టుకుంటే పెటాకులు అవుతాయి అంటగా. మాడిపోయిన మసిబొక్కు శవపేటిగా మొహాలు వేసుకొని కొంతమంది దుఃఖ దినాలని పేర్లు పెట్టుకొని దొంగ ఉపవాసాలు చేస్తూ దొంగ ప్రార్థనలు చేస్తూ ఏమండి పగలంతా కడుపును ఖాళీ చేసుకుని రాత్రికి గుడ్లు ఆ టిఫన్లు ఆ పిల్లకాయలు మొత్తం తిని 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 ఇంత బారుడు పొట్టం చేసుకుంటారు. ఏమిరా యాడికి పోతున్నావు? రాత్రి ఉపవాస ప్రార్థన 40 రోజులు లెంటు డేస్. ఏమి డేస్ అట ఇవి? లెంటు డేస్ అట. ఎవడు చెప్పాడు? దుఃఖ దినాలలో పెళ్ళిళ్ళు పెట్టుకుంటే దుఃఖ దినాల్లో పెళ్ళిళ్ళు పెట్టుకుంటావురా, నీ పెళ్ళి పెటాకులు చేస్తాను చూడు అని దేవుడు ఏమని చెప్పాడా? నా కోసం కాదురా మీకోసం ఏడవండి అని ప్రభు చెప్తుంటే నీ కోసం ఏడవు కానీ నీ బతుకు నువ్వు చూసుకోవు కానీ ఆయన కోసం ఏడవాలని ముందుకు వస్తుంది. దేవుని బిడ్డలముగా 40 రోజుల్లో మనం ఇలాంటి లెంట్ డేస్ అని దుఃఖ దినాలని మనం పెట్టడానికి వెళ్ళేది. మనం అలాంటి ప్రార్థన చేయకూడదు. అవన్నీ ఆచారబద్ధమైన ప్రార్థనలే. మన క్రిస్మస్ రోజుల్లో ఏకుజాము ప్రార్థనలు పెట్టినట్టే అందరూ కూడా 40 రోజులు ప్రార్థనలు పెడుతున్నారు కదా. సరే, ప్రార్థన సందర్భంగా మనం కూడా ప్రార్థనలు పెడదాం రాత్రుల పూట అని అనుకున్నాను. కానీ ఇది పెడితే ఇక మనల్లో కూడా ఇది ఒక ఆచారబద్ధం అయిపోతుందని ఆలోచించి కూడా ఇంకా వద్దులే, మనమే బుర్రలోకి ఎక్కించిన వాళ్ళమైతాం అని పక్కన పెట్టేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు 40 రోజులు పగలంతా ఉపవాసం ఉంది, రాత్రంతా గ్లాసుడు పాలు తాగుతా, 2 ఆపిల్కాయలు తిని 2 అట్టుపండ్లు తిని నిద్రపోలేదు. ఆయన రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానేవేశాడు. అలాగే తిను పదార్థములు త్రాగే పదార్థములు కూడా మానేశాడు. తినటం త్రాగటం అనేది మానేశాడు. తినటం త్రాగటం మానేశాడు. నిద్ర కూడా 40 దినములు రాత్రింబగళ్ళు దేవునితో అక్కడ సహవాసం చేస్తున్నప్పుడు దేవుడట 2 రాతి పలకలను ఇచ్చాడు. ఏం పలకలు ఇచ్చాడు? ఏం పలకలయ్యి? రాళ్లతో చేసిన పలకలు దేవుడే ఇచ్చాడట. ఆ రాయి పలకల మీద దేవుడు ఆజ్ఞలు రాశాడు, శాసనములను రాశాడు. ఇంకా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మోషేతో దేవుడు ఇంకా ముచ్చటిస్తూనే ఉన్నాడు. ఈలోగా కింద ప్రజలు విచ్చలవిడిగా మోషే అని వాడు ఏమైపోయాడు మాకు తెలియదు, 40 రోజులైంది, ఒక ఫోను లేదు, ఏమీ లేదు, మధ్యలో దారి పొరుగున మమ్మల్ని తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఫోన్ చేసి బాగున్నావా లేదా అని అడిగే బాధ్యత లేదు ఈయనకి. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ మోషే అనువాడు ఏమాయనో ఏమండి? ఐగుప్తులో నుంచి ఎన్నో అద్భుతాలు చేసి ఎంతో కష్టపడి దేవుని కృప ద్వారా, దేవుని నడిపింపు ద్వారా, దేవుని బలము ద్వారా మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు, అరణ్యంలో ఎన్నో యుద్ధాయుధాలు, వాటన్నిటిని కూడా దాటుకుంటూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో మోషే గారిని పట్టుకొని మోషే అనువాడు ఏమాయనో, మోషే అనేవాడు, వాడు అనే పదంలోనికి వచ్చేసరి ఇక గౌరవం లేదు, ఇక గౌరవంగా మాట్లాడేది లేదు. ఏమంటే మర్యాదగా గౌరవం ఇచ్చి, అయ్యో సేవకులు కదా, దైవజనులు కదా, వారికి మనం గౌరవం ఇవ్వాలి కదా, వారికంటూ మనం ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి కదా అన్న సంగతి మర్చిపోయి మోషే అనువాడు విలాప వాక్యములో వ్రాయబడిన సంగతి ఏమిటో తెలుసా? దైవజనుడైన యిర్మీయా, ప్రవక్త అయిన యిర్మీయా ఏడుస్తున్నాడట. ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన నాశనములను బట్టి, కలగబోతున్న ఉగ్రతలను బట్టి
దేవుడు చేయబోతున్న కీడును తలంస్తూ అయ్యా నా ప్రజలను రక్షించండి గొడోడమని ఏడుస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు, అయ్యా నా ప్రజలకు నీవు కీడు చేయబోతున్నావే, నా ప్రజలు చేస్తున్న పాపమేమిటి, నా ప్రజలు చేసిన అతిక్రమం ఏమిటి, ఈ ఇశ్రాయేలు చేసిన దోషమేమిటి అని మొరపెట్టినప్పుడు దేవుడట యిర్మీయాకు చెప్పాడు. ఆ విలాప వాక్యములో రాశాడట, వాళ్ళు చేసిన పాపములన్నిటిలో ఒక పాపం ఏమిటో తెలుసా? చూడండి విలాప వాక్యములు. విలాపవాక్యములు 4వ అధ్యాయం చూడండి 4వ అధ్యాయం విలాపవాక్యములు 4వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని. అయ్యో ఎంత పెద్ద మాట అంటే, వాస్తవానికి దేవుడు లక్ష్య పెట్టే దేవుడు కదా. దేవుడు తన కనుదృష్టిని నిలిపి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టిని నిలిపి లక్ష్య పెట్టే దేవుడు కదా. ఇక్కడ దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు, యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా, ఈ ప్రజల ఎడల నేను ఈ విధమైన కార్యాలు జరిగిస్తున్నాను. ఏమిటి? ఇక మీదట నేను వారిని లక్ష్య పెట్టను. ఏమిటి వాళ్ళు చేసిన పాపం, ఏమిటి వాళ్ళు చేసిన అతిక్రమం అంటే, వారు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. ఇదట కారణం, ఇశ్రాయేలీయుల నాశనానికి కారణం, ఇశ్రాయేలీయుల కుటుంబాలు పతనం అవడానికి గల కారణం వాళ్ళు చేసిన పాపములు అతిక్రమములన్నిటిలో ఒకటై ఉన్నది. ఏమిటి? యాజకుల ఎడల, దేవుని సేవకుల ఎడల, దైవజనుల ఎడల వారు గౌరవం చూపలేదట. ఏమిటట? అది వరకు మోషే గారు అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారట? మోషే అనేవాడు. గౌరవం ఇవ్వాలి కదా, సేవకుడు అంటే గౌరవం ఇవ్వాలి కదా, దైవ సేవకుడు అంటే గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా, మర్యాదనిచ్చి మాట్లాడాలి కదా. ఏమండి? సేవకుని పట్టుకున్నట్ట ఇశ్రాయేలు ప్రజలు మోషే అనువాడు ఏమాయను? విలాపవాక్యములో యిర్మీయా ప్రవక్త చేత దేవుడు మాట్లాడుతున్నాడు. వారు యాజకుల ఎడల గౌరవమును చూపకపోయిరి. గౌరవాన్ని చూపించలేదట, గౌరవంగా మాట్లాడలేదట. అర్థమవుతుందా? కొన్ని సందర్భాలలో మనం తెలిసి తెలవక కొన్ని పాపాలు చేస్తాం. వాటిలో ఒకటై ఉన్న పాపం కూడా ఏమిటో తెలుసా? దైవ సేవకుల ఎడల మనం గౌరవంగా ప్రవర్తింపలేని అనుభవం. దైవ సేవకుల పట్ల, దేవుని యాజకుల ఎడల మనము గౌరవం చూపకపోవటమే. వారికంటూ ఒక స్థానం మనం ఇవ్వాలి, వారికంటూ ఒక స్థితిని మనం కలగజేయాలి. యాజకులంటే ఎవరు? 12 మంది గోత్రములలో ఒక గోత్రము ప్రత్యేకించబడింది. ఎవరా గోత్రం తెలుసా? లేవీయుల గోత్రం. కనానులోనికి యెహోషువ నడిపింపులో వారు కనానులోనికి చేరిన తర్వాత అందరికీ అన్నిటి గోత్రాలకు భూభాగాలు దేవుడు పంచి ఇస్తే, లేవి గోత్రానికి మాత్రమే భూమి లేదు, స్థలము లేదు, ఆస్తి లేదు. ఏమండి? గట్టి పరక కూడా దేవుడు లేవీయులకు దేవుడు స్వాస్యముగా ఏది అప్పగించలేదట. లేవీయులు అన్యాయం అయిపోరా? 11 గోత్రాలకు దేవుడు భూమిని ఇస్తే, స్థలములను ఇస్తే, ఇళ్ళలను ఇస్తే, ఎకరాల స్థలం ఇస్తే, ఊర్లే
వాళ్ళకి ఇస్తే లేవీయులకు గడ్డి పరక కూడా ఇవ్వలేదట. ఎందుకు అని ప్రశ్న అడిగితే దేవుడే అన్నాడు, నేను వారికి భూములను ఇవ్వను, స్థలములను ఇవ్వను. కారణం, మరి ఏమి ఇస్తావయ్యా? ఏమి ఇస్తావంటే, నన్ను నేనే వారికి ఇవ్వబోతూ ఉన్నాను, నేనే వారికి ఆస్తిగా ఉండబోతున్నాను, నేనే వారికి స్వాస్యముగా ఉండబోతున్నాను, నేనే వారికి అండగా ఉండబోతున్నాను, నేనే వారి స్వాస్యం. చాలా బాగుంటుందన్నమాట. లేవీయులకు, సేవకులకు, లేవీయులు కూడా ఆశించలేదట, వద్దులేయ్యా, ఇక నీవే మాకు స్వాస్యముగా ఉంటానంటే ఇక మేమెందుకు, మాకేది అవసరం లేదు, ఇక భూములు అవసరం లేదు, స్థలములు అవసరం లేదు, పొలాలు అవసరం లేదు, ఇల్లులు అవసరం లేదు, స్థలాలు అవసరం లేదు, ఏమండి ఆస్తులు ఐశ్వర్యాలు కోట్ల డబ్బులు మాకు అవసరం లేదు, నీవే మాకున్నావు. స్తోత్ర. దైవ సేవకుడు అంటే ఆశీర్వదింపబడేవాడు కాదు. దైవ సేవకుడు అంటే ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, దీవెనలను ఇచ్చేవాడు. కారణం, ఎందుకింత సేవకులకు ఎందుకింత ఖ్యాతి కలిగింది, దైవ సేవకులకు దేవుడు ఎందుకింత ప్రాధాన్యతనిచ్చాడంటే, ఆనాటి దినములను కొన్ని వందల సంవత్సరాల క్రిందటే భూములు వదులుకున్నారు, స్థలాలు వదులుకున్నారు, దేవుని కొరకు ప్రత్యేకతగా నిలబడ్డారు. హల్లెలూయా. అందుకని యాజకులకు, దేవుని సేవకులకు మనము అక్కడ వస్తుంటే, దైవజనుడు కనుచూపు మేరలో వస్తూ ఉంటే ఇక్కడే లేచి తగు గౌరవాన్ని దైవ సేవకుల ఎడల మనము చూపించాలి. ఒక అద్భుతమైన మాట, గతించిన దినాల్లో నేను దేవుని మాటలు నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు, సమూయేలు గ్రంథములో సమూయేలు గారు వస్తూ ఉంటే ప్రజలు ఆయన ఎదుట ఎలా ప్రవర్తించారో, దైవజనుని ఎడల వారు ప్రవర్తించిన విధానం ఎలాంటిదో నోటి చాలా బాగుంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథం 8 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొమ్మిదవ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. దైవజనుడు ఉండేటువంటి ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవచ్చు ఉండగా ఒక దీర్ఘదర్శి ఉన్నాడా? అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమననే అతడు ఆ ఊరికి వచ్చాడు. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కనుగొంటారు. ఇదిగో ఇక్కడ ఈ మాట నోట్ చేసుకోండి.
అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తర్వాతే పిలవబడిన వారు భోజనము చేస్తారు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇది దైవజనుడు సమూయేలు గారు ఏ ఊరిలో ఉంటున్నారో ఆ ఊరి జనులు దైవజనుడైన సమూయేలు గారికి ఇస్తున్న గౌరవం. సౌలు తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో కొంతమంది కన్యకలు కనబడితే అడిగారట, అయ్యా అమ్మా ఇక్కడ దీర్ఘదర్శి అనబడిన వాడు ఎవడైనా ఉన్నారా అంటే కన్యకలు చెబుతున్నారా, ఉన్నారండి, ఏదో సమస్యతో ఉన్నారు కదా. పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దైవజనుడు మా ఊరిలోనే ఉన్నాడు, మా సేవకుడే ఉన్నాడు, ఇదిగా ఆయన మీ ఎదుటే కనబడుతున్నాడు చూడండి. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరగబోతుందండి. దైవజనుడు ఎటో వెళ్ళాడు ప్రార్థనకు, ఊరికి ఏదో స్థలానికి వెళ్ళాడు. ఆయన ఈరోజే రాబోతున్నారు, ఈరోజే వచ్చారు. అదేంటో స్పెషల్గా ఈరోజే వచ్చారండి, ఈరోజే ప్రయాణాలను ముగించుకొని ఈరోజే వచ్చారు. అయితే మా క్రమం ఏమిటంటే దైవజనుని ఎడల మేము చేసే పద్ధతి ఏమిటంటే ఆయన రాకమునుపు, ఆయన వచ్చిన తర్వాత మేము భోజనం చేస్తామండి. దేవుని స్తోత్రం. ఆయన రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, వాక్యము చెప్పాలి. ముగించిన తర్వాతే, ఆయన భోజనము చేసిన తర్వాత మేము భోజనం చేస్తాం. ఆయన ఆశీర్వదించిన తర్వాతే. దేవునికి స్తోత్రం. దైవజనుని ఎడల ప్రజలు ఎంత గౌరవాన్ని చూపిస్తున్నారు గమనించగలిగారా? ఒక్కొక్కసారి దైవజనుడు వస్తుంటే ఆయన ముఖాన్ని చూస్తారట, ఆయన ముఖాన్ని చూస్తారట. దైవజనుడా నువ్వు సమాధానంగా వస్తున్నావా లేకపోతే అసమాధానంగా వస్తున్నావా? జనులకు భయం అన్నమాట. ఒకవేళ దైవజనుడు అసమాధానంతో వస్తే పట్టణానికి కీడు కలుగుతుంది, పట్టణానికి శ్రమ కలుగుతుంది, పట్టణం మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఒకవేళ దైవజనుడు సమాధానంగా వస్తే ఆ ఇంటికి దేవుని, ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటికి సంతోషం. హల్లెలూయా. ఏం పర్లేదు, మేము ఇంటికి వస్తాం, మాకేం కాదు. కానీ మీ ఎడల మా హృదయాలు దుఃఖపడి, ఏమండి దుఃఖంతో మేము మీ ఇంటికి వచ్చినాము అనుకో, ఏమవుతుందో తెలుసా? నష్టం మాది కాదు, నష్టం మాకు కాదు, నష్టం కలిగేది, ఇబ్బంది కలిగేది. అందుకే వీలైనంత మట్టుకు సేవకులను సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. దైవ సేవకుల మాటలు వింటూ లోబడుతూ ముందుకు రావటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ ఊరి ప్రజలే చెబుతున్నారు, బాబు మా ఊరి కట్టడా లేదా దైవజనునికి మేము ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో తెలుసా? అతడు రాక మునుపు భోజనం చెయ్యము, ఆయన బలిని ఆశీర్వదించిన తర్వాతే. కామ ఫోన్ చేసింది, పాస్టర్ అయ్యా మా పిల్లోనికి నువ్వు ప్రార్థన చేయాలయ్యా, మా పిల్లవాడిని పెళ్లి కుమారునిగా మేము చేయబోతా ఉన్నాం, మీ చేతుల మీదుగా మీరు ప్రార్థన చేస్తే పెళ్లి కుమారునిగా చేయాలని మేము ఆశపడుతున్నాం, దయచేసి రారా అని అంటే, తప్పకుండా అమ్మా వస్తాం తల్లి అని తెలియజేసాం. అయ్యా సాయంకాలం 4 లేదా 5 గంటలకల్లా వచ్చేయండి అని అన్నారు. సరే అమ్మా వస్తాను, కానీ కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అటు ఇటుగా అవుతుందేమో, సర్లేండి వస్తాను అని చెప్పాను. 4 అయ్యింది. ఇక కారు తీసుకురావడానికని ప్రొద్దుటూరుకి వెళ్ళాను. చిన్న రిపేర్ వస్తే అయ్యింది, పని అయ్యింది. అంత చేసేసరికి నాకు చేతిలోకి కారు తాళాలు ఇచ్చేసరికి 5:30 అయిపోయింది. అక్కడికి ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇంకా రాలేదేమయ్యా అని అంటే, అమ్మా ఇట్లా అయిపోయింది పరిస్థితి, కారు రిపేర్ వచ్చింది తల్లి, రావటం ఆలస్యం అయిపోతుంది, పర్వాలేదా, ఫోన్లోనే ప్రార్థన చేయమంటావా లేదా? లేదు లేదయ్యా లేట్ అయినా పర్వాలేదు, రండి రండి అన్నది.
ఇక ఇంటికి వచ్చి స్నానం చేసి మొహాలు మూతులు కడుక్కొని, పళ్ళు కడుక్కొని, చెవులు కడుక్కొని, కళ్ళు కడుక్కొని, నెత్తి కడుక్కొని, బట్టలు వేసుకొని, కార్లు ఏమండి యగాదిగా పోయేసరికి 6:30 అయిపోయింది. ఎంత అయింది? 6:30 అయిపోయింది. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు పాస్టర్ గారు రండి అని అన్నారు. అక్కడికి వెళ్ళటంతోనే ఏమండి ఆ పిల్లవాడిని, ఆ అబ్బాయిని పెళ్లి కుమారుని చేసేసారు. ఆ పనికి మాల పనులన్నీ చేసేసారు. అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ అయ్యా భోజనం చేయడానికి రా, ప్రార్థన చేయడానికి. ఓరే బాబు ఇంత దూరం వచ్చింది అన్నానికి భోజనం చేయడానికి? చీ భోజనం చేయడానికి అయితే మాకెందుకు, సరైన భోజనానికి ప్రార్థన చేసి వద్దమ్మా, ఇంత త్వరగా ఎక్కడ భోజనం చేస్తాం, తినేది మాకు అరగదు, కావాలంటే క్యారియర్ పెట్టండి, మేము తినలేవులని చిన్న ప్రార్థన చేసి రావటం జరిగింది. సరే ఆలస్యమైంది కదా, ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేయించుకోవాలనే ఆలోచన లేదు. వారు చాలా బిజీగా ఉన్నారు, బంధువులు బయట లోపల జనాలు. సరే ఈలోగా ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాం. పెళ్ళి అయిపోయింది, మంచిగా జరిగింది. ఆ తర్వాత మరి ఏమైందో ఏమిటో తెలియదు. ఇక ఖాళీలు పెట్టుకోండి, మీరు ఏ ఊహించుకున్నా ఆ ఊహలన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహమై సంవత్సరం కావస్తుంది, వివాహమై సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాల వ్యవధిలో మరి భార్య భర్తల మధ్యలో సంతోషం లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, ఇంటిలో నెమ్మది లేదు. ఎవడికి పైకి నవ్వు ఉంది కానీ లోన నవ్వు లేదు. ఎందుకంటావు? దేనికోసం అంటావు? మరి మీ ఊహకే వదిలిపెడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా దైవజనుడు రావాలి, భోజనం చేయాలి, అది కూడా ఆయన ఆశీర్వదించిన తర్వాతే. ఆమేన్. ఇల్లులైనా పొలాలైనా స్థలాలైనా ఏదైనా సేవకుని చేతుల ద్వారానే. ఆమేన్. చాలా సంతోషం. మన సంఘ బిడ్డలు పుట్టిన బిడ్డతో సహా అయ్యా ఫస్ట్ మీరే ఎత్తుకోవాలి, మీరే ఎత్తుకొని ప్రార్థన చేయాలి. వారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయ్యా మీరే ఎత్తుకోవాలి, అయ్యా మీ చేతుల మీద అన్నీ జరగాలి. ఇదిగో ఇల్లు ఓపెనింగ్ మీ చేతుల మీదనే జరగాలండి. ఇదిగో కొత్త స్థలం కొన్నామయ్యా, ఇదిగో మీ చేతుల మీదగానే ప్రార్థన చేయండి, దీన్ని ప్రతిష్ఠించండి. ఇదిగో కొత్త ఇల్లు కొనుక్కున్నామండి, మీ చేతుల మీదుగా ఫస్ట్ మీరే అడుగు పెట్టండి. ఇంట్లో రెంట్ ఇల్లులు తీసుకున్నా, ఆ రెంటెడ్ ఇళ్ళలో కదా అయ్యా ఫస్ట్ మీరే అడుగు పెట్టండి. ఇంట్లో ఎవరికి బాగాలేదంట, ఉరేసుకున్నారంట, చచ్చిపోయి ఎవడు రావట్లేదట, ఒక్క అడుగు మీరు పెట్టండి అయ్యా. అంటే ముందు నేను పోదామనే, నన్ను పంపించేద్దామనే కాదు, అది కాదులేండి. మన బిడ్డల ఆలోచన ఎప్పుడు అలా ఉండదు. ఏమంటే అలా అడుగు పెడితే, సేవకుడు మొదట అడుగు పెడితే ఆ గృహమంతా శుద్ధీకరించబడుతుంది, దేవుని మహిమ చేత నింపబడుతుంది. దైవ సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్టే కదా అన్న విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల ఎడల మనము చూపవలసిన గౌరవం ఇదిగో ఇలాంటిది, ఇలా ఉండాలి. బంధువులు వస్తుంటారు వెళుతుంటారు, మనుషులు వెళుతుంటారు వస్తూ ఉంటారు, కానీ అది కాదు ప్రాముఖ్యం. ఎంతమందిలో ఉన్నా, వేలాది మందిలో ఉన్నా, నీ చూపు నీ మనసు ఎవరి మీద ఉండాలి తెలుసా? సేవకుల మీద ఉండాలి. అయ్యో సేవకుడు నా కోసం వచ్చాడు కదా, అనే సమయానికి తిన్నాడా, మరి సమయానికి పంపించేద్దామా అనే సేవకుని గురించిన ఆలోచన మీకు ఉండాలి. అంటే ఇప్పుడు లేదని కాదు, మీకు అందరికీ ఉంది. అంటే ఈ వీడియో బయటికి వెళ్తుంది కాబట్టి 10 మంది నేర్చుకోగలుగుతారు ఆత్మీయ అనుభవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న వస్తువులు కొనుక్కున్నా, మనోళ్ళకి బల విశ్వాసం. చిన్న వస్తువులు కొనుక్కున్నా కూడా, ఫోను కొనుక్కున్నా సరే ఫోన్ ఆపరేటింగ్ ఫస్ట్ నేనే చేయాలట. ఏమండి బండ్లు కొనుక్కుంటా, ఆయన ఫోన్ చేశాడు, పోయిన సంవత్సరం అనుకుంటాను మంచి ఎండలో, ఎండాకాలం పూట కొడుకు బైక్ తీసుకున్నాడు,
కొడుకు బైక్ తీసుకుని ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇదిగో షోరూమ్ దగ్గర ఉన్నామయ్యా, మీరు ఎక్కడున్నా సరే మీరే రావాలి, ఒక్క మిల్లీమీటర్ కూడా ఇది ఎవ్వరు కూడా తాకడానికి వెళ్ళలేదు, మీరే తాకాలి, మీరే డ్రైవింగ్ చేయాలయ్యా, దయచేసి రండి. ఎండలో బైకులో వెళ్ళిపోయాను, షోరూంలో నుంచి తీసుకొచ్చి ప్రార్థన చేశాను. వేరే సహోదరులు ఒక లారీలు కొనుక్కున్నారు, ఒక లారీ కొన్నారు, మన విశ్వాసులు కాదు, కాకపోతే ఒక విశ్వాసం మన మీద. అయ్యా ఒక లారీ కొన్నాం, దయచేసి వచ్చి ప్రార్థన చేయరా, ఇది చాలా ఓల్డ్ మోడల్ లారీ అండి, ఇది మంచిగా జరిగేటట్టుగా ప్రార్థన చేయండి. వెళ్ళాం, మొట్టమొదటిగా దానికి ప్రార్థన చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించారు, కలిమిన దేవుడు విస్తరింపచేశారు. హల్లెలూయా. అయ్యా మొట్టమొదటిగా ఇదిగో బాబు పుట్టాడండి, ఈ బాబు మీ చేతుల మీదుగా మొదటగా అల్లాడింపబడాలి, మీ చేతుల మీదుగానే బిడ్డ జీవితం తొలిగా ప్రారంభించబడాలి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని చేతులు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఏమంటే చక్కగా బిడ్డలు మురిసిపోతుంటారు. మా పాస్టర్ ఎత్తుకున్నాడు, మా పాస్టర్ వాళ్ళు ముద్దు పెట్టుకున్నా, అబ్బా ఏం సంతోషమో ఏమిటో మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బయట విశ్వాసులు కూడా అప్పుడు పిలుస్తుంటారు కదా మనల్ని ప్రేమతో, పాస్టర్ ఎత్తుకున్నాడే, పాస్టర్ వచ్చాడు మన ఇంటికి తెలుసా నీకు? ఇక 4-5 మందికి ఫోన్ చేసి, కృపా పాస్టర్ వచ్చాడు మా ఇంటికి తెలుసా? ఏంటే దొంగ మహం దాని నాకు ఫోన్ చేయొచ్చా, ముందు చెప్పాలి కదా, నేను కూడా వచ్చేదాన్ని కదా అని వాళ్ళు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను రోజు ప్రభుని చాలా స్తుతిస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రభా ఎక్కడికి వెళ్ళినా 100 మందిలో 99 మందిని నన్ను ప్రేమించే ఆ మనుషుల్ని భూమి మీద నాకు ఇచ్చినవు తండ్రి. ప్రభుని మనసారి స్తుతిస్తూ ఉంటే ఎంత కోపిష్టుడైనా అదేంటో నా మొహం చూడంగానే అయ్యా బాగున్నారా అటు పోగానే మళ్ళా మాడిపోయిన మొహాలు వేసుకుని ఉంటారు. అదేంటో దేవునికి స్తోత్రం. నా మూతి, నా ముక్కు, నా మొహం ఎప్పుడు ఇతరులకి దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటా. ఆమేన్. నా మొహం ఎవడైనా చూసి ఆనందంగా ఉండాలని నేను దేవుని సిద్ధం అదే కోరుకుంటా. నా విషయంలో ఏదైనా కోరుకుంటానంటే ఇదిగో ఇదే, ప్రభువా ఎవడైనా నా మొహం చూసిన వెంటనే కోపాలు రాకూడదునైనా సంతోషం రావాలి, వాడికి ఆనందం రావాలి. అందుకే ఆ హృదయంలో విరోధమైన మనసులు కలిగిన వాడు ఎవడు కూడా నా మొహం చూసి మాట్లాడు, ఎవడు నా మూతి ముక్కులు చూసి ఎవడు మాట్లాడు, అటు గోడల వైపు చూసి మాట్లాడుతుంటారు. మన సంఘంలో లింగాపురంలో ఒక విశ్వాసం ఉంది, నా మొహం చూసి ఎప్పుడు మాట్లాడు, అన్ని దిక్కులు చూసుకుంటూ మాట్లాడుతుంటుంది. నేను ఎదురుగా ఉంటాను, మొహం ఇట్టే మూతి ఇట్టే ఉంటుంది అని కళ్ళు అట్టేటో తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్ తిరిగినట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దైవ సేవకుల ఎడల, దైవజనుల ఎడల ఇశ్రాయేలు ప్రజలట గౌరవం చూపకపోయిరి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు సంఘబిడ్డలు, పాత విశ్వాసులు ఏ పండగ వచ్చినా, ఏ పాపం వచ్చినా ఏమండి నాన్నగారికి, అమ్మగారికి, నాకు సపరేట్గా బట్టలు తీసేటోళ్ళు. ప్రేమ. సేవకులు కదా గౌరవం. హల్లెలూయా. ఇప్పటికీ బిడ్డలు అప్పుడు నాన్నగారికి చేశారు, నాన్నమ్మకి, ఇప్పటికీ నాకు, జదాకకి, ఏమంటే పాస్టమ్మ గారికి నాకన్నా తక్కువేమో కానీ తల్లి కూతులకు మాత్రం తక్కువగా అట్లా. పెళ్లి కానప్పుడు నాకే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు 2 జతలు 3 జతలు. ఇప్పుడు నాకు ఒక జత వచ్చి 2 జతలు ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయారు. ఆ విషయం ముందు నేను చాలా అసూయపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నేను అదే కోరుకుంటాను, నాకు కావాల్సింది కూడా అదే. నా మీద ఎవరు అంతగా చూపించకపోయినా పాస్టర్ గారిని, జదాకును, సంఘ బిడ్డలు కానీ బయట వరకు కానీ వాళ్ళని నీకు ప్రేమించాలని నేను కూడా కోరుకుంటాను. ఓ తండ్రిగా, ఒక బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన తండ్రిగా నేను కోరుకునేది అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ఎడల, దైవజనుల ఎడల మన గౌరవం
సమూయేలు విషయమే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఆయన రాకముందు మేము భోజనం చేయం, ఆయన భోజనం చేసిన తర్వాత మేము తింటాం. ఇంకోటి, ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదిస్తేనే ఏ పనైనా ఆయన ద్వారానే ప్రారంభించాలి. 10 అయిపోయిందిగా, ఇంకా నేను వాక్యం దగ్గరికి రాలేదు, ఇంకా నేను పరిచయం కూడా చేయలే. వాస్తవానికి మిరియాముని గురించి చెప్పాలి. ప్రారంభముగా చెబుతూ ఇగో ఈ మాటలన్నీ చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యలో మళ్ళా శాసనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఏమండి, సినాయి పర్వతం దిగివచ్చి మిరియాము దగ్గరికి రావాలంటే ఇంకో రోజు పడిద్దాము. హల్లెలూయా. యాజకుల ఎడల మనము చూపవలసిన గౌరవం ఇదిగో ఇలాంటిది. ఇలాంటి ఒక గౌరవాన్ని సేవకుల ఎడల, దైవజనుల ఎడల మనం కలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలని, మన జీవితాలను కూడా దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. మోషే అనువాడు ఏమాయను, మోషే అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు అనుకుని విచ్చలవిడిగా మోషే పోతూ వీళ్ళని విడిచిపెట్టి పోలేదట. ఏమండి, అహరోనును కావలివాడిగా పెట్టాడు. తన అన్నయ్యన అహరోనును కాపుదల పెట్టాడు. బాబు, అరే అన్నగా అహరోను చూసుకో, మనం లేకపోతే వీళ్ళు ఏమవుతారో మనకు తెలుసు, మనం ఉన్నప్పుడు ఎంత సనిగానంటే లేకపోతే నాయన అహరోను కాస్త చూసుకో అని వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను ప్రజలు విచ్చల విడిగా తిరుగుటకు అహరోను విడిచిపెట్టాడని లేఖనంలో రాయబడి ఉంటుంది. ఏం చేశారు ఆ ప్రజలందరూ? విచ్చలవిడిగా ఏది పడితే అది తిన్నారంట, ఏది పడితే అది తాగారట. అల్లరిగా అటు ఇటు సినిమా పాటలు పెట్టుకొని సినిమా డాన్సులు వేస్తూ ఏమండి విచ్చలు విడిగా తయారైపోయారు. విచ్చలు విడిగా అడిగేవాడు లేడు, దైవ సేవకులు లేడు కదా, నడిపించిన ఇంతవరకు మనల్ని నడిపించిన మోషే గారు లేరు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దైవ సేవకుడు ఉన్నా లేకపోయినా, దైవ సేవకులు చూస్తున్నా చూడకపోయినా వారి మాటలు మన హృదయంలో స్థిరపరచుకొని భయభక్తులు కలిగి దేవుని ఎదుట సాగిపోవలసిందిగా మనం చేస్తున్నాం. పాస్టర్లు ఉన్నప్పుడు, సేవకులు ఉన్నప్పుడు ఒక రీతిగా, సేవకులు లేనప్పుడు మరొక రీతిగా ఉండొద్దు. సేవకులు ఉన్నప్పుడు, సేవకులు లేనప్పుడు లేదుగా. మీకు మీరు అనుకోండి మీసాలు ఉంటాయి, బరువుగా ఉన్నాయి, మొన్ననే కట్ చేయించా. ఒకసారి గుండు కొట్టుకుందామని తల భారంగా ఉంది, ఎంతసేపు నెల కటింగ్ చేసుకుంటావు, గడ్డాలు చేయించుకుంటావు అని మొన్నటి దినాన కటింగ్ షాపుడికి, నాయనా నీకు భారం తప్పిద్ది, నాకు భారం తప్పిద్ది, ఒకసారి గుండు చేసి పడేసి మొత్తం. అయ్యయ్య వద్దులేండి సార్, గుండులో మీరు బాగోరు సార్, దరిద్రంగా ఉంటారు అంటే అట్టనా, వద్దులే అయితే వచ్చేసాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడు ఉంటే ఒకలాగా, దైవ సేవకుడు లేకపోతే మరొకలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎక్కడున్న వారు ఉన్నా లేకపోయినా వారి మాటలను, దైవ సేవకులు చెప్పిన బోధలను, ఉపదేశములను హృదయములో స్థిరపరుచుకొని ఆ ప్రకారంగా నడిపించబడటానికి ముందుకు సాగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వితోపదేశ కాండం దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు కదా, మిర్యామును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? రేపు వారం చెబుతాను, రేపు శనివారం నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ దిన
పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. యాజకుల ఎడల మనము గౌరవం చూపాలి. సేవకుల ఎడల మనము గౌరవమును చూపి ముందుకు నడిపించబడాలి. సేవకులు ఉన్నప్పుడు ఒక రీతిగా, సేవకులు లేనప్పుడు ఒక రీతిగా, వాళ్ళ మీద బురద చల్లడాలు, వారి మీద లేనిపోని మాటలు చెప్పడాలు. ఏమండి, వారు లేనప్పుడు, వారు ఉన్నప్పుడు మీరు మించిన వాళ్ళు లేరండి, మీరే గొప్పవారండి అని చెప్పి, సేవకులు లేనప్పుడు వెనకల ఏమండి మరొక విరోధమైన మాటలు పలకటానికి వీలు లేదు. ఎప్పటికైనా వారు ఉన్నా లేకపోయినా, కన్నుల ఎదుట ఉన్నా లేకపోయినా, సేవకుల ఎడల మనము గౌరవమును చూపాలి. దైవ సేవకులకు తగు ప్రాధాన్యత. ఎందుకంటే దేవుడే ఇచ్చిన ప్రాధాన్యత ఇది, మనుషులు ఇచ్చినది కాదు. దేవుడే ఇచ్చిన ప్రాధాన్యత, దేవుడే చూపమన్నాడు ఈ గౌరవాన్ని. కాబట్టి యాజకుల ఎడల, దైవ సేవకుల ఎడల గౌరవం చూపుదాం. దేవుని కృపకు మనం పాత్రులవుదాం. ప్రార్థన